శ్రీరామనవమి రోజు విహారీ మాచర్ల రమ్మంటే నేను సొన్న బయలుదేరాము. యాక్చువల్గా బస్ స్టాండ్లో దిగాలి, కానీ నేను కాస్త ముందే దిగాను. ఎందుకండి అనేది సొన్న ఈరోజు రామనవమి కదా, అలా రాముల వారి దర్శనం చేసుకుందామని చెప్పి రాముల వారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్నటువంటి మహానుభావులు ముటుకుల పద్మనాభరావు గారి విగ్రహం అక్కడ ఉంది, చెక్కిచ్చారు. వారు రామాయణాన్ని రచించారు. మొల రామాయణం, భాస్కర్ రామాయణం, ఇలా చాలామంది రామాయణం రచించారు. అయితే మన పద్మనాభ రామాయణం కూడా పద్మనాభరావు గారి చేత రచించబడింది అనమాట. ఆ మహానుభావాన్ని చూసిన తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక పూలదండ కొనుగోలు చేసి వారి విగ్రహానికి వేశాను. తర్వాత కొన్ని పూలుంటే నేను సొన్న కూడా విగ్రహానికి అర్పించి ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా ఆ రాముల వారే రామాయణం రచించడానికి వారిని ఆదేశించారన్నట్టు చక్కటి రామాయణాన్ని రచించి దాన్ని పుస్తక రూపంలో అచ్చువేయించినటువంటి మహానుభావులు ఆయన. నిజంగానే చాలా ఆనందం వేసింది ఈరోజు రామనవమి రోజు. ఆ రామనామ జపంతో పాటు రామాయణ రచయితను కూడా నేను మార్చలపట్నంలో తలుచుకున్నాను. నేను అలా దండ వేస్తుంటే 4-5 జమ అయ్యారు. ఏమిటండి ఈరోజు వారి జయంత అని అడిగారు. కాదండి, వారు రామాయణ మహాకావ్యం రచించినటువంటి మహానుభావులు అని చెప్తే, అవునండి మాకు తెలుసు మాస్టారు, మేమందరం వారి శిష్యులమే, వారు మాకు పద్యాలు నేర్పించారు, వారు ఉన్నంతకాలం ఇంట్లో ఎప్పుడూ సాహితీ సభ జరిగేదట, ఆసువుగా పద్యాలు చెప్పేవారట అంటూ వారు చెప్పినటువంటి విధానం నా మనసుకి ఎంతో హత్తుకుందండి. ఇక ఆ జ్ఞాపకాలతో అలా విహారీ వైపు, అదే బాబాయ్ ఇంటి వైపు చిన్నగా బయలుదేరాను. నిజంగానేనండి, రామాయణం లాంటి ఒక గొప్ప కావ్యాన్ని రచించినటువంటి మహానుభావుని ఈ రామనవమి సందర్భంగా తలుచుకోవడం అనేది నాకు ఆనందం కలిగింది. వారి కుమారులు కుమార్తెలు అంతా కూడా ఈ దేశ విదేశాల్లో ఉన్నారట. వారిని కూడా ఒకసారి కలవాలి అనుకుంటూ మాచర్లో బాబాయ్ ఇంటి వైపు బయలుదేరాను. అందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు అండి. నిజంగానేనండి, అంత గొప్ప కావ్యాన్ని రాయడమే కాకుండా లోక కళ్యాణం, అందరూ బాగుండాలి, అందరితో నేనుండాలి అని చెప్పి సమాజాన్ని ఎంతగానో ఇష్టపడేటువంటి ఒక మహానుభావులు డాక్టర్ ముటుకుల పద్మనాభరావు గారు. వారు ఒక టీచర్గా ఉంటూ ఒక తెలుగు సాహిత్యంలో ఎనలేనటువంటి సేవ, ఆసు పద్యాలు, అవధానాలు చేసినటువంటి మహానుభావులు నిత్యం మన హృదయాల్లో నిలిచిపోయి ఉంటారండి. అలాంటి వారికి నిజంగానే మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ సెలవు తీసుకున్నాను. రామనవమి శుభాకాంక్షలండి.